పంపించిన 10 తెగుళ్ళు, ద 10 ప్లేగ్స్. నేను మీకు ఆ యొక్క మెసేజ్ గాని పంపించాను కదా. ఎవరైతే దేవుని మాట వినరో వాళ్ళపైన దేవుడు చూపించిన కోపము, ఆయన యొక్క ఉగ్రత మరీ ఘోరమైనది కదా. ప్రియులరా, మనం పోయిన వారము ఒక 5 చూసుకున్నాం. ఏంటి ఆ 5 ప్రియులరా మనం చూసుకున్నదంటే, మొదట దేవుడు ఏం చేశాడంటే ప్రియులరా, వాళ్ళ యొక్క ఐగుప్తు దేశంలో నదిని రక్తంగా కదా ప్రియులరా. మొదట దేవుడు ఐగుప్తు దేశంలో నీళ్ళని, చెరువులలో ఉండే నీళ్లు కదా మరేమ గారు, నదులలో ఉండే చెరువులలో ఉండే నీళ్లు, కుండలలో ఉండే నీళ్లు, బావులలో ఉండే నీళ్లు, వీటన్నిటినీ దేవుడు ప్రియులారా ఏం చేశాడంట? రక్తంగా ఆయన మార్చాడంట. ఎన్ని రోజులు మార్చాడంట ప్రియులారా? 7 రోజులు. ఎన్ని రోజులంట? 7 రోజులు. తర్వాత ఏముంది? 7 రోజుల తరువాత అనే మాట నిర్గమకాండంలో ఒకసారి మనం తీసుకుందామా? దేవుడు ఎన్ని రోజులు ఆ యొక్క నీళ్లను రక్తంగా మార్చాడు? వీళ్ళకు ఎన్ని రోజులు నీళ్లు లేవు, నీళ్ళు లేకుండా వాళ్ళ పక్కన ఉన్న స్థలాన్ని తోడుకున్నా ఉన్నారంటే నిర్గమకాండము 7వ అధ్యాయం ఒకసారి తీసుకున్నామండి. అందరు తీసినట్లయితే నేను చదువుతాను. ఈరోజు ఈ 5 మళ్ళా ఒకసారి కొద్దిగా జ్ఞాపకం చేసుకొని తక్కిన 5 మనం ప్రియులారా, నిర్గమకాండము 7వ అధ్యాయం అందరూ అదే అధ్యాయం తీసుకుని పెట్టుకోండి కదా. మనం ఎక్కువ వరకు అదే వాటిని చదువుతాం కాబట్టి. యా 14 నుంచి ఏముందంటే, తర్వాత యెహోవా మోషేతో ఇట్లా నేను, ఫరో హృదయం కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయెను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి ధరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఎత్తున నిలిచి పాముగా వేయబడిన కర్రను చేత పట్టుకుని అతన్ని చూచి, అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హీబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇది వరకు వినకపోతివి కాగా, యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకుందువు. యెహోవా చెప్తున్నాడు, ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలో చేపలు చచ్చును, ఏరు కంప కొట్టును, ఏటి నీళ్ళు త్రాగుటకై ఐగుప్తీయులు అసహ్యపడుతురని చెప్పమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జలముల మీద, అనగా వారి నదుల మీద, వారి కాలువల మీద, వారి చెరువుల మీద, వారి నీటి గుట్టలన్నిటి మీద నీ చేయి చాపుము. అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను బ్రాను పాత్రలలోను రాతి పాత్రలను రక్తము ఉండునని అతనితో చెప్పగా, యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా, ఏటి నీళ్ళన్నీ రక్తంగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంప కొట్టెను. ఐగుప్తులు ఏటి నీళ్లు త్రాగలేకపోయి, ఐగుప్తు దేశమంతటా రక్తం ఉండేను. ఐగుప్తు శకునుగాను కూడా తమ మంత్ర పనుల వలన అట్లు చేయగా, యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయింది. జరిగిన దానిని మనస్సున పెట్టుక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అయితే ఐగుప్తులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ళ కొరకు ఏటి ప్రక్కలను త్రోగిరి. 8వ అధ్యాయం 1వ వచనము, యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత
ఇప్పుడు చెప్పండి మీరు కదా ఎన్ని రోజులు పడుతున్నాయంటే ఆ 7 రక్తంగా 7 రోజులు కంటే 7 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక రక్తం కలిగించు. సో దీన్ని బట్టి మనం పోయినసారి నేర్చుకున్న మొదటి తెగులు ఏంటంటే కూడా దేవుడైన యెహోవా ఐగుప్తుల దేశం వీరికి ఆయన 10 తెగులు పంపించినప్పుడు వాళ్ళు చాలా ముందుగా ఉండి రాజు వీళ్ళ మాట విననందున ఆ రాజు తప్పు చేయడం వల్ల ఎవరు అందరూ కష్టపడ్డారు కదా. నరేంద్ర మోడీ ఆయన మూర్ఖ పనులు చేశారనుకోండి, భారతదేశంలో అందరూ సఫర్ కావాలి. అలాగే ఆ రోజు ఐగుప్తు దేశంలో ఆ రాజు ఒక్కడు మూర్ఖ పనులు చేయడం వల్ల మొత్తం ఐగుప్తు దేశంలో ఉండేవాళ్ళు నీళ్ళు లేవంట. ఎన్ని రోజులు లేవంట నీళ్ళు? 7 రోజులు లేవంట. వాళ్ళ నీళ్ళన్నీ చెరువులు, గుంటలు కదా, అండ్ నదులు, అండ్ వాళ్ళ యొక్క బావులు, వాళ్ళ యొక్క కర్ర కుండలో, లేకపోతే రాతి కుండలో, ప్రతి మట్టి కుండలో అన్నింటిలో ఎక్కడ నీళ్ళు పెట్టుకున్నా కానీ మొత్తం రక్తంగా మారిపోతుంది. 7 రోజులు నీళ్ళు లేకపోతే వీళ్ళు ఎలా ఉంటుంది కదా, నీళ్ళు ఎత్తైపోవాలి. నేను పోయిసారి మనం నేర్చుకున్నాం అది ఏంటంటే ఇదే దేవుడు అయితే యేసుక్రీస్తు నీళ్లను ఎలా మార్చాడంట? ద్రాక్షారసంగా మార్చాడు. ఒక పెళ్లికి వెళ్ళాడు. ఆ పెళ్లిలో అందరూ ఆయన ఏమంటున్నారంటే ఒక 100 మంది వస్తారని అనుకున్నారు. కాకపోతే కొన్ని ఎక్కువ మంది వచ్చారు. ద్రాక్షారసం అయిపోయింది. తక్షణమే యేసుక్రీస్తు ఓకే తీసుకెళ్ళి ఆ నదిలో నీళ్ళు తీసుకెళ్ళి ఆ బాణలో వేయినట్టుగా వాళ్ళంతా పోసారంట. తర్వాత ఆ విందు యజమానులు వెళ్ళి దాంట్లో చూస్తే ఏముందంట? ద్రాక్షారసం. అప్పుడు ఆయన పిలిచి పెళ్లికి వారిని పిలిచారంట. అందరూ మొదట జబ్బు రసం నుంచి మంచి ద్రాక్షారసం నుంచి తర్వాత అందరు భక్తులైతే జబ్బు రసం ఇస్తారు. నువ్వేంటయ్యా ఫస్ట్ మంచి క్వాలిటీ ఇవ్వకుండా ఏదో ఇచ్చి ఇప్పుడు ఇంత మంచి క్వాలిటీ ఇచ్చావు. అది యేసు ప్రభువుకు శిష్యులకు తప్ప ఎవరు. సో దీన్ని బట్టి దేవుడైన యెహోవా నీళ్లను రక్తంగా మారుస్తే యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. సో మన జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు నీళ్లను రక్తంగా మార్చాడు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. దేవుడు ఆ రోజు యేసుక్రీస్తు వచ్చి ఉపవాసం చేసుకుంటూ సాతాను వచ్చి అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు. ఏం మరేమో మార్చలేడా? నీళ్ళను ద్రాక్షరసంగా మార్చిన వాడు, నీళ్లను రక్తంగా మార్చిన వాడు కదంతా నీళ్ళ రాళ్ళను రొట్టెలుగా మార్చలేడా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి వాళ్ళందరూ తినగా అన్ని వాళ్ళు చేస్తే 12 గంపలు మిగిలాయి. అంత అద్భుతం చేసినప్పుడు రాళ్ళను రొట్టెలుగా మార్చలేడు. పాత నిబంధన కాలంలో బండను కొట్టినప్పుడు ఆ బండల నుంచి నీళ్ళు వచ్చాయంట. అలాంటి దేవుడు ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చలేడా? సముద్రం మీద నడిచాడంట కృత. అలాంటి దేవుడు ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చలేడా? కాకపోతే ఇక్కడ యేసు ప్రభు ఎందుకు మార్చలేదంటే నువ్వు చెప్తే నేను వినడమే కదా. సో కొంతమంది మనం ఛాలెంజ్ చేస్తారు, మనం సవాల్ వేసుకుంటున్నాం వచ్చి వాళ్ళు చెప్పిన వెంటనే మనం మూర్ఖంగా వాళ్ళు చెప్పిన మాట మనం బతుకుతా. ఓకే, సో మనం అయినంత వరకు జ్ఞానం వాడుతున్నప్పుడు అది యేసుక్రీస్తు అనుకుంటే చేయలేడా రాళ్ళను రొట్టెలుగా వేసుకోండి. కానీ నువ్వు చెప్తే నేను చేయడం ఏంటి? నువ్వు చెప్పడం ఏంటి నాకు? నువ్వు సాతాన్గా దేవునికి విరోధి. నువ్వు చెప్పడం ఏంటి నాకు అనే యాటిట్యూడ్ యేసుక్రీస్తు అక్కడ. సో మీరు మొదట యేసుక్రీస్తు దేవుడైన యెహోవా ఐగుప్తు దేశంలోకి ఎందుకు పంపించాడంటే మీరు 6 లక్షల మంది పురుషులను, వాళ్ళ భార్యలను, వాళ్ళ పిల్లలను ఈ రాజు ఫరో రాజు వాళ్ళను బానిసలుగా బంధకంలో పెట్టాడు. వాళ్ళతోనే పని చేయించుకోవడం, వాళ్ళతోనే అన్ని చాకరీలు చేయించుకోవడం, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద పట్టణాలు కట్టించాడండి వీళ్ళని లేబర్గా పెట్టుకొని. 6 లక్షల మంది లేబర్ ఉంటే ఏం చేయలేదు దేవుడు? పెద్ద సిటీగా పెట్టచ్చు కదా. అంతమంది లేబర్స్తో ఒకటే వీళ్ళని చాకరీ చేయించి వాళ్ళని బంధకాలలో పెట్టాడంట. మోషే వచ్చి బాబు నా ప్రజలను వదలండి, ఓకే నా ప్రజలు నన్ను వెళ్ళి అరణ్యంలో నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వదలండి, నేను వదలనంటాడు. నువ్వు వదలవా అని చెప్పి దేవుడు తెగులు పంపించాడు. ఈయన మూర్ఖం వల్ల, ఈయన మూర్ఖత్వం వల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? ఆ దేశస్తులు అందరూ సఫర్ అవుతున్నారు. ఒకటి ఐగుప్తు దేశంలో ఉంటే ఆ సిటీ ఒకటే కాదు, మన భారతదేశం అంటే హైదరాబాద్ ఒకటేనా?
మనకు ఢిల్లీ ఉంది కదా, కలకత్తా ఉంది, బెంగళూరు ఉంది, చిన్న గ్రామాలు ఉన్నాయి కదా, కొన్ని పట్టణాలు ఉన్నాయి, కొన్ని టౌన్లు ఉన్నాయి. ప్రతి స్థలాల్లో ఇదే జరిగిందంట. ఎక్కడ చూసినా వీళ్ళు రక్తంగా మారిపోయినట్టు. సో నేను మాత్రం వీళ్ళని వదలను అనే ఆ యొక్క మనస్తత్వం కలిగినందుకు దేవుడు ఏం చేసిందంటే వాళ్ళ ఆ ఒక్క రాజును బట్టి అక్కడ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మొత్తం దేశస్తులందరినీ ఆయన హింసపెడుతున్నాడు దేవుడు. కనీసం ఈ ప్రజల్లో వచ్చి రాజు చెప్పొచ్చు కదా, రాజు మేమంతా సఫర్ అవుతున్నాము, దయచేసి వాళ్ళకి వదలయ్యా అని చెప్పిండొచ్చు కదా. వాళ్ళ భయం ఏంటంటే నేను చెప్పినామనుకోండి మమ్మల్ని కానీ చంపేస్తాడు. రాజు ఫుల్ పవర్ ఉండేది కదా. ఎంత పవర్ అంటే ఎవరినైనా ఆయన చంపగలుగుతాడు, ఎవరినైనా ఆయన ఏదైనా చేయగలుగుతాడు. సో ఈ మొదటి తెగులు పంపించినప్పుడు రాజు వదలకుండా ఇంకా తన హృదయాన్ని ఏం చేశాడంట, కఠినపరుచుకున్నాడంట. దేవుడు రెండో తెగులు పంపించాడు. ఏంటయ్యా రెండో తెగులు అంటే వాళ్ళ దేశం దీనికి కప్పలను పంపించాడు. ప్రియులారా, ఎందుకు వీళ్ళ నీళ్ళని రక్తంగా మార్చాడంటే ఒకప్పుడు ఐగుప్తులు, ఒకప్పుడు కాదు ఇప్పుడు కానీ ఐగుప్తులు ఆ యొక్క నైలు నదిని వాళ్ళు దేవతగా భావించి పూజించి నైలు నది ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో ఆ ప్రాంతాలలో ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే లేచి ఆ నైలు నదికి దర్శనం తీసుకొని తనలో మునిగి అప్పుడు కానీ వాళ్ళ పనులు స్టార్ట్ చేయాలన్నాడు. మన భారతదేశంలో గంగా నది దగ్గరికి పోయి చూడండి, ఎంతో మంది వెళ్ళి దాంట్లో మునుగుతారు. అది పవిత్రమైందని అనుకుంటారు. దాంట్లో మునిగితే ఏమైందని చూస్తే గారు పాపాలన్నీ తొలగిపోతాయి, శుద్ధిపరచబడతాయని వాళ్ళ యొక్క నమ్మకం. సేమ్ ఐగుప్తు దేశంలో నైలు నది అంటారు. ఇప్పుడు ఈ నైలు నదినే అందరూ దేవతగా భావించి దాంట్లో మునిగిన తర్వాత వాళ్ళ పనులు ప్రారంభించుకుంటారు. అందుకే దేవుడు ఏం చేసినట్టే మీరు నిజమైన దేవుడు నదులను పూజిస్తారని చెప్పి వాళ్ళ నదిని దేవుడు రక్తంగా మార్చాడు. రెండో తెగులు దేవుడు కప్పలను పంపించాడు. అది ఎక్కడుంది? అది ఒకసారి చదువుకుందాం. అప్పుడు 8వ అధ్యాయము నిర్గమకాండము 8వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా ఏటిని బట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీ ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులను పోనిము, నీవు వారిని పోనీయనగా ఇదిగో నేను నీ పొలిమేరలన్నింటినీ కప్పల చేత బాధించినను. ఏటిల కప్పలు విస్తారముగా పుట్టును. అవి ఇంకా నీ పడక గదిలోను, నీ మంచం మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదకి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తొట్టిలోనికి ఎక్కి వచ్చును. ఆ కప్పలు నీ మీదకి, నీ జనుల మీదకి, నీ సేవకులందరి మీదకి వచ్చునని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పమనేను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదని నీ చేయి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా అహరోను ఐగుప్తు జనుల మీద తన చేయి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. శకుని దాంట్లో కూడా తన మంత్రముల వలన అలా చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసేది. అప్పుడు ఫరో మోషే అహరోనుల మీదకి పిలిపించి, నా యుద్ధ నుండి, నా జనుల యుద్ధ నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యంగా పోనించేదనెను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయపడచ్చు క్షీణించవచ్చును. ఈ కప్పలు శేషం ఏటిలోని ఉండునట్లు అవి నీ మీదను నీ ఇందల్లోనూ ఉండకుండా కప్పబడినట్లు నీ కొరకును, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకును నేను ఇప్పుడు వేడుకొనునని చెప్పమని ఫరోను అడగగా అతడు రేపే అనెను. అందుకు అతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరు లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇళ్ళ నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును. అవి ఏటిలోని ఉండునెను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో
మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేసిన కనుక ఇళ్లలోని గ్రామంలోని పొలములలోని కప్పలు ఉండకుండా చచ్చిపోయేను. జనులు వాటిని కుప్పలు వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనము కలుగుటకు చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయము కఠినపరుచుకుని వారి మాట వినకపోయేను. రెండో తెగులు ఏంటంటే అనుష, దేవుడు ఐగుప్తు దేశం మీదకి ఏం రప్పించాడంట? కప్ప. సోదరులారా, దేవుడు రెండవ తెగులు ఏం పంపించాడంటే ఈ జనులకి కప్పలను పంపించాడు. మరలా ఎందుకు దేవుడు కప్పలను పంపించాడంటే ఐగుప్తులు కప్పను దేవతగా పూజించేవారు. వాళ్ళ యొక్క దేవతగా వాళ్ళు పూజించేవారు. ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ దేవతను వారికి పంపిస్తుంది. చెరువులలో, కుంటలలో, బావులలో అన్ని కప్పలు వీళ్ళ ఇళ్ళకి వచ్చాయంట, బెడ్రూమ్ లేక వచ్చాయంటే. పిండి పిస్తే తొట్టిలోకి రావడం కదా రాయమ్మ, ఇది వింటుంటే భయం అవుతుంది. పిండి పిస్తే తొట్టిలోకి రావడం అంటే ఇవాళ వండుకుందామంటే మొత్తం ఒక పిండి దొడ్డి నిండా కప్పలంట. బెడ్రూమ్లో పోయి పడుకుందామంటే బెడ్రూమ్లో కప్పలు, హాల్లో కూర్చుందామంటే హాల్లో కప్పలు, వరండాలో కప్పలు, బాత్రూమ్కి వెళ్ళిన బాత్రూమ్ దేవుడు పెట్టుకుంటారా మీద అన్నట్టుగా కదా దేవుడు ఆయన కోపాన్ని రాజు మొండేవాడు. ఆయన మొండితనం వల్ల మొత్తం దేశస్తులు అంతా బాధపడుతున్నారే. పాపం దేశస్తులు ఏం చేశారు? ఒక్కడు బూర్ఖ పనులు చేస్తే పాత కాలంలో అందరు సఫర్ అయ్యేవారు కదా కదా. దానియేలు ఆయన సింహం బోన్ వేసిన కొంతమందిని లాస్ట్కు రాజు తెలుసుకుని వాళ్ళని పట్టుకున్నారని అని చెప్పి వాళ్ళను, వారి భార్యలను ప్లస్ వాళ్ళ పిల్లలను అందరూ చేశారు. పాపం వాళ్ళేం తప్పు చేశారు? మరి అమ్మ వీళ్ళు బూర్ఖ పనులు చేసి ఒక 10 మంది కలిసి దానిని జైలు వేపిస్తాము, దానిని మనకి చాలా మంచి పని చేసుకోవడానికి వీళ్ళు పోయింది పని, దాన్ని సింహంలో వేసేసారు. వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు వేపించుంటే అయిపోతున్నారు. రాజు ఏం చేశాడంట? వారిని ప్లస్ వాళ్ళ భార్యలను ప్లస్ వారి యొక్క పిల్లలను అందరినీ ఆ సింహాలు ఆ భూమికి చేరకుంటే అందరిని పైన ఎరుగుకొని తినేసినట్ట. నేను తప్పు చేసినందుకు నా భార్యను, నా పిల్లలను తప్పు, దేవతలను తప్పు చేసినందుకు పరివారాలను, పిల్లలను శిక్షించినట్టు కదా. అట్లా కదా ఇక్కడ నీకు రాజు మూర్ఖుడు, రాజు నుడితనం చేశాడు. కానీ దానివల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? ప్రజలు, దేశస్తులు అందరూ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు మన దేశంలో ప్రధానమంత్రి ఆయన కొన్ని భూకంపంలో చేయడం వల్ల అమెరికాలో లేకపోతే వేరే వేరే దేశాలలో మన బాధితులంతా ఎంత సఫర్ అవుతున్నారండి. అమెరికాలో మనలకు సరిగ్గా జాబ్స్ ఇవ్వట్లేదంట, వేరే కంట్రీస్లో మరిగ్గా సరిగ్గా ఇది ఓడి ఇంత ఉడితనం చేస్తున్నారు. ఆయన వల్ల ఎంత సఫర్ అవుతున్నారు. ఇరాన్కు ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం అవుతుంది. మనల్ని ఏం చేశారంటే ఇరాన్ దగ్గర నుంచి పెట్రోల్ కొనడం. అమెరికాలో ఏమన్నారు? మీరు దగ్గర వాళ్ళ దగ్గర ఇరాన్ పెట్రోల్ కొనొద్దు, మీరు ఇరాన్ దగ్గర మేము కొంటామన్నారు. ఇప్పుడు అమెరికన్స్ మన ఇండియా మీద శాంక్షన్ పెట్టింది. శాంక్షన్స్ అంటే కొన్ని ఫండ్స్ రానియరు, కొన్నిసార్లు మనలో కొన్ని వీసాలు ఆపేసి వస్తే మళ్ళీ పోలేరు, పోయినోడు మళ్ళీ తిరిగి రాలేదు. ఇవన్నీ మనం ఈ ఒక్కడు ఊపిరి చేయడం వల్ల ఇంతమంది సఫర్ అవుతారు. సేమ్ దానియేలు గ్రంథంలో ఆ 10 మంది దానియేలు సింహంలో వేశారు. వాళ్ళ ఊపిరితం వల్ల రాజు వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలను అందరూ నామాన్ అనే ఒక ఆయన ఉండేవాడు కదా, ఆయన వచ్చి ఇంకొక ఆయన గురించి ఒక ఉరికమ్మాన్ని సిద్ధపరిచాడు. గెహాజీ గురించి ఆయనను ఆయన చంపేద్దామని లాస్ట్ ఏం చేసింటే రాజు ఆయన సిద్ధపరిచిన ఆ ఉరికమ్మానికి ఆయనే ఆయన భార్య, ఆయన పిల్లలంతా అంటే మనం వేరే గురించి కుయించుకున్నామనుకోండి, అది లాస్ట్ గురి మెడల్ ఉంటుంది. సామెతలు ఉంది, వీళ్ళగా మీరు వేరే వాడికి వల వేయొద్దు, నువ్వు పడ్డ వేసిన వల వాళ్ళు నువ్వే పడతావు అని.
దానిని చంపుదామని వీళ్ళు అనుకున్నారు. లాస్ట్ వాళ్ళే చచ్చిపోయారు. హామాన్ ఏం తీసుకున్నాడు, ఈయన చంపుదామని ఒక పెద్ద ఉరికంబాన్ని సిద్ధపరిచాడు. లాస్ట్ రాజు ఆయన్ని ఆ ఉరికంబానికి తీసుకున్నాడు. కాబట్టి రెండో దేవుడు కప్పలను దేవుడు పంపించాడు. రైట్. అప్పటికి రాజు ఏం చేశాడంట మరియమ్మ గారు, తన ఉదయాన్ని కఠినపరుచుకున్నాడు. నేను పంపను అని అంటున్నాడు. రైట్. ఇంకా మూడో దానికి సిద్ధపడరు బాబు. ఏంటి ఆ మూడోదంట, తలలో ఉండే వాళ్ళు తలలో ఉండే పేరుని పూజించేవాళ్ళు కదా, చూద్దా కదా, అసహ్యం అనిపిస్తుంది కదా వింటుంటే. మరి మన దేశంలో ఎంత ఘోరాలు ఉన్నాయి, మన దేశం ఇంకా ఘోరం కదా, ప్రతి దాన్ని పూజిస్తారు. వీళ్ళు తలలో ఉండే పేరుని పూజించేవారు. అదేం జరిగిందంటే ప్రియులు చూద్దామా. నిర్గమకాండము 8వ అధ్యాయము 16 నుంచి 16 చదువుకుందామా. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశం అన్నంతటను పేలవునని ఆహారంతో చెప్పగా వారు అట్లు చేసిరి. ఆహారం తన కర్రను పట్టుకుని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేరు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశం అంతటా దేశపు ధూళి అంతయు పేలాయను. శకునుగాడు కూడా పేలను పుట్టింపవలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ అది వారి వలన కాకపోయేను. పేరు మనుషుల మీదను జంతువుల మీద ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పి, అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను, అతడు వారి మాట వినకపోయేను. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువు, ఇదిగో అతడు ఏటి ఎదుకు పోవును, నీవు అతను చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమో, నీవు నా ప్రజలను పోనీయని ఎడలా చూడుము, నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి, నీ ఇళ్లలోనికి ఈగల గుంపును పంపెదను. ఐగుప్తులు. రైట్. సో ప్రియులా, ఇప్పుడు మూడోది దేవుడు ఏం పంపించాడంటమ్మా, తల నుండి పేరు పంపించాడు. ఎక్కడ ఉన్నాయంటే ఈ తల నుండి పేరు, మనుషుల మీద ప్లస్ జంతువుల మీద. వాళ్ళ మేకలు, వాళ్ళ ఆవులు, వాళ్ళ గొర్రెలు కదా ప్రియులా, వాళ్ళ బర్రెలు, వీటన్నింటి మీద పేరు అంటే సామాన్యంగా నార్మల్గా మనం గమనిస్తే ఆడవాళ్ళకే ఎక్కువ పేరు ఉంటాయి కదా ప్రియులా. ఇక్కడ ఇప్పుడు ఆడవాళ్ళకి కాదు, ఎవరి మీద ఉన్నాయంట, అందరి మీద, ఆడవాళ్ళ మీద, మగవాళ్ళ మీద, జంతువుల మీద. అయినా కానీ రాజు ఏం చేశాడంట, తన హృదయాన్ని కఠినపరుచుకుని పంపలేదు. రైట్. నాలుగో టేబుల్ ఏదంట, దేవుడు ఈగలను పంపించాడు. ఏం ప్రైస్ అమ్మా, తెలుసు కదా ఈగలు. కొంచెం నేను చెప్పినట్టుగా ఏనుగు వల్ల 1,00,000 మంది చనిపోతారంట సంవత్సరానికి. ఏనుగుల ద్వారా పెద్ద ఉంటాయి కదా ఏనుగులు, అవి తొక్క్యో లేకపోతే అవి పొడిచో అవి చేస్తే సంవత్సరానికి 1,00,000 మంది చనిపోతారంట ప్రపంచం. సింహాలు పులుల వల్ల 2,00,000 మంది చనిపోతారంట. కుక్కల వల్ల వాటర్ వెళ్ళిన ఒక 3,00,000 మంది చనిపోతారు. కానీ ఈగల దోమల వల్ల 2 కోట్ల మంది చనిపోతారు. కాలరా కదా, ఈ వ్యాధులను ఏం చేసేట్టుగా ఎవరిన వామిటింగ్ చేస్తే ఈగలు దాని మీద కూర్చొని మళ్ళీ వేరే ఆహారం వేరే దగ్గర చూసినప్పుడు వాళ్ళకి ఆ రోగం అంటులో వచ్చిందంట. అలా దేవుడు ఈగలను పంపించాడట. ఆ వాక్యం చూసుకున్నామంటే ప్రియులుగా 4వ వచనము, 4వ తెగులు దేవుడు పంపించింది. 9వ అధ్యాయం అండి, నిర్గమకాండము 9వ అధ్యాయము. మనకు ఒకసారి ఏది తెలిస్తే ఫ్యూచర్లో దేవుడి వాక్యం విన్నప్పుడు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 8వ అధ్యాయము 20 నుండి 23 అండి. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి ఎత్తుకు పో. మీరు రోజు ఏటి ఎత్తుకు పోతుంటాడండి. నేను చెప్పినాను కదా, వాళ్ళు ఆ ఏటిలో మునిగకుండా ఏ పని చేయరు. నీవు అతన్ని చూసి
నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి, నీ ఇళ్లలోనికి ఈగల గుంపును పంపేదను. ఐగుప్తుల ఇళ్లను, వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఉంటును. మరియు భూలోకంలోన నేను యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించున్న గోషను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక క్రియను జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవాలి. 4వ తెగులు ఏమిట? ఫరో ఎంత కొంటాడంటే ఈ బుడికి మాట వినలేదు. 4వది పంపిన కానీ మాట వినలేదంట. దేవుడు గొడవ చెప్పిన కానీ మాట వినలేదంట. ఈగలు పంపించాడు. మొత్తం దేశం అంతటా ఈగలు. మనకు మంచిగా అనిపిస్తుందమ్మా ఈగలు, దోమలు కదా. టైం రాసే ఒక్క ఈగ ఉన్నవే మనం ఒకసారి కారు కూర్చుంటాం. ఒక ఈగ ఒక దోమ తిరుగుతూ ఉంటుంది. కారు ఆపి మరి విండోస్ ఓపెన్ చేసి అది పోయే ఒకసారి ఒక్క దోమ ఉంటుంది మా బెడ్రూమ్లో. అది కాలం తీసుకుంటుంది ఒక్కటే 10 ఉండవు. ఆ ఒక్క ఈగ పోవాలంటే ఎంత కష్టపడాలి. అలా ఈ దేశం అంతటా ఈగలు. ఇది 4వ తెగులు. ఆయన కానీ ఆయన మాట గుంపుల ఈగలు. లాస్ట్ ఫరో వచ్చి అయ్యా ప్లీజ్ ఈసారి మాత్రం నీ ప్రజలను వదులుతా ప్లీజ్. ఈగలు కరం ఏమంటే మళ్ళీ మోసే ప్రారంభించేవాడంట. ఆ ఈగలన్నీ వెళ్ళిపోయాయి. ప్లీజ్ నీ ప్రజలను వదులుతాను, ఈ కప్పలను తొలగించమంటే దేవుడు తొలగించలేదు, చంపేశాడంట. ఇంకా వాటిని ఎత్తడానికి వీళ్ళు పెద్ద కాళ్ళు. సో మీరు రాజు ఎంత గురుకుడు అంటే నేను వదులుతాను మీ ప్రజలను అని చెప్పేవాడు. ఆ తెగులు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళా గురుకు పని చేసేవాడు. నేను వదలనేవాడు. అందుకు దేవుడు మళ్ళీ ఇంకొక తెగులు పంపించేవాడు. నువ్వు అంటుంటావా అని చెప్పి దేవుడు కానీ ఇంకొక తెగులు పంపించేవాడు. ఏంటయ్యా 5వ తెగులు అంటున్నారా? వాళ్ళ దేశంలో పశువులన్నింటినీ చంపేశారు. డొమెస్టిక్ యానిమల్స్ అంటారు. ఏంటి డొమెస్టిక్ యానిమల్స్? ఆవులు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, బర్రెలు, ఇవి కుక్కలు, కోళ్ళు, బాతులు కదమ్మా. వీటి నుండి మనకు ఆహారం దొరుకుతుంది కదా. దేవుడు వాటిని చంపేశాడు. ఇది పోయినసారి నేర్చుకుందాం. ఇది ఒకటి నేర్చుకుని మనం ఇప్పుడు ఇంకొక 5 నేర్చుకున్నాం. తీసుకుందామా? 5వ తెగులు ఏంటో 9వ అధ్యాయం 1-7 అందరు మీ బైబిల్ చూసుకుంటామా? 9వ అధ్యాయం 1-7. తర్వాత యెహోవా మోషేతో ఇట్లా నేను నీ ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకును నా ప్రజలను పోనిను. నీవు వారిని పోనీయనొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యెహోవా బాహుబలము పొలంలోనున్న నీ పశువుల మీదికి, నీ గుర్రముల మీదికి, గాడిదల మీదికి, ఒంటెల మీదికి, ఎద్దుల మీదికి, గొర్రెల మీదికి వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు దేశపు పశువులను ఇశ్రాయేలుకున్న వాటన్నింటిలో ఒక్కటైనా చావదని హీబ్రీలో దేవుడు యెహోవా సెలవిస్తున్నాడని అతనితో చెప్పమనెను. మరి యెహోవా కాలుకు నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించునని మర్నాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తుల పశువులన్నీ చచ్చెను. కానీ ఇశ్రాయేలుల పశువులలో ఒకటి చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకున్నప్పుడు ఇశ్రాయేలుల పశువులలో ఒకటి చావలేదు. అయినను అప్పటికి ఫరో ఉదయం ఎలా మొదట కఠినమైనందున జనులను పంపకపోయేను. ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏంటంటే కదా, ఇశ్రాయేలీలున్న పశువులకు ఏం కాలేదు. అంటే ఇప్పుడు ఎట్లుందంటే
అంత అన్యుల పశువులన్నీ చనిపోయాయి, క్రైస్తవుల పశువులన్నీ చనిపోలేదు. దేశమంతటా ఎవరెక్కడెక్కడ నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ పశువులు చచ్చిపోతున్నాయి. అంటే పశువులు అంటే గుర్రాలు, ఒంటెలు, గాడిదలు, అక్కడ రాశారు కదా, మేకలు, గొర్రెలు, కదా, ఇవన్నీ చనిపోయాయి అంట వాళ్ళ యొక్క లైఫ్ స్టాక్. కానీ ఇశ్రాయేలీల పశువులు అంటే దేవుడు అక్కడ డిఫరెన్స్ చూపించాడు. నా ప్రజలు వీళ్ళు నా ప్రజలు, ఇలా పశువులకి ఏం కాదు, ఇలా జంతువులకు నేనేం కాదు అని చెప్పి మాట్లాడు. అయినా కానీ ఫరో హృదయం ఏం చేసుకున్నట్ట వినపరుచుకున్నాడంట. వినట్లేదు. ఈయన ప్రాబ్లం ఏంటి? ఇంతమంది 6 లక్షల మంది పురుషులను, వాళ్ళ భార్యలను, వాళ్ళ పిల్లలను నేను పోగొట్టుకుంటే మరి నాకు చాకరీ చేసుకుంటాడు. బాగా అలవాటు పడిపోయాడు. చాకరీ చేపించుకొని రాత్రి బదులు మాకు మీద పని చేయించుకుంటారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు చేయించుకున్నారంటమ్మా. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించుకున్నారంట వీళ్ళతో. రాయలమ్మా పెద్ద పెద్ద సిటీస్. రామసేను అని ఒక పట్టణం, ఇంగ్లీష్ రామసీస్ అని అంటారు. పెద్ద సిటీ కట్టించుకున్నారంట. ఐగుప్తు దేశం ఇప్పుడు ఒక సిటీ పేరుంది, అలెగ్జాండ్రియా. అంటే అక్కడ అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని ఆక్యుపై చేసినప్పుడు ఆయన కట్టించాడంటండి కొంతమంది ప్రజలు. అప్పుడు ఇస్రాయేల్ లేదు ఏంటి నేను చెప్తున్నాను. అంటే వీళ్ళు ఏం చేసేవారంటే ఒక్కసారి ఒక రాజు ఒక దేశాన్ని ముట్టడించి తీసినప్పుడు అక్కడ ఉన్న మనుషులందరితో బానిసలు పని చేయించి పెద్ద పెద్ద బిల్డింగ్స్ పనులు చేయించుకునేవారు. లేబర్ కావాలి అంతే, చాకరీ చేయించుకోవాలి. 2 ముద్దలు అన్నం పెట్టాలో రోజు కొట్టి వాళ్ళని పని చేయించారు. 5 తెగులు. ఇప్పుడు మనము మన దగ్గర ఉన్న సమయం ఒక 5 తెగులు నేర్చుకుంటాం. సో కాబట్టి మొదటి తెగులు చెప్పండి. ఫస్ట్ తెగులు ఏదంటే దేవుడు నీళ్లను రక్తంగా మార్చాడు. రెండవది వెరీ గుడ్, దేవుడు కప్పలను పంపించాడు. మూడవది తల నుండి పేర్లను పంపించాడు. అది వింటుంటేనే ఇప్పటికే అసైన్మెంట్ మోషే కాలంలో దేవుడు చేయించాడు. 4వది దేవుడు ఈగలను, ఈగలు 1 కాదు 2 కాదు, గుంపులుగా. 5వది 5 తెగులు ఏదంట వాళ్ళ యొక్క పశువులన్నీ చనిపోయినట్టండి పాపం. గుర్రాలు, గాడిదలు, ఆవులు, మేకలు కదా, అవన్నీ చనిపోయాడు. ఇక్కడ ఫుడ్ ఎక్కడిది కదా, పాలు ఎవరు, పెరుగు ఎక్కడిది, మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అన్నీ ఆగిపోయి పశువులు చచ్చిపోయాయి. ఎవరు నాన్ వెజ్ ఇద్దామన్నా లేదు. నా ప్రజలను వదలడం బాగుంటే వదలండి కదండి కదా. ఒక రాజు, ఒక నాయకుడు మూర్ఖుడైతే అందరూ సఫర్ అవుతారు కదా. అలాగే కొన్నిసార్లు ఇంట్లో ఉండే యజమానులు, ఇంట్లో ఉండే భర్త ఆయన చూసుకుని ఒక్క నిర్ణయం కదా తక్కిన ఇంట్లో అందరూ సఫర్. అది ఏదో పని ఉండొచ్చు కదా. ఇంటి యజమానుడు ముఖ్యంగా భర్తనే కాబట్టి వాడు తీసుకునే నిర్ణయాల వల్ల భార్య పిల్లలందరూ సఫర్ అవుతారు. ఇప్పుడు రాజు నాయకుడు కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల అందరూ సఫర్ అవుతారు. 5 తెగులు. ఈ 5 తెగులు వచ్చిన ప్రతిసారి రాయబడింది రాజు ఇంకా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఇప్పుడు 6వ దాని బతుకుతుంది కదా. ఇప్పుడు 6 నుంచి 10 వరకు 5 ఒక 15-20 మినిట్స్లో మనం వాయించుకుంటుంది కదా. 6వది ఏంటంటే ప్రియులరా, ఈ ఐగుప్తుల మీదకి దద్దులు వచ్చాయంట. ఇంగ్లీష్లో గడ్డలు, బాయిల్స్, సీక్రెట్ పార్ట్స్, సంకలలో ఈ తొడల దగ్గర వాడు చేయి పెట్టుకునే ప్లేస్లో అంత ఘోరంగా పెద్ద పెద్ద బొక్కలు వచ్చాయి. చూసుకుందామండి. ఇంత కఠినంగా ఉన్నందుకు దేవుడు ఇంకొక తెగులు పంపాల్సి వచ్చింది. 9వ అధ్యాయంలో 8 నుంచి చదువుకుందామండి. అందరు గమనించండి. మీ బైబిల్ అందరు మీ బైబిల్ చూసుకుంటే నేను చదువుతానండి. 9వ అధ్యాయంలో
8 నుంచి నేను చదువుతాను. రైట్. కాగా యెహోవా మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవుకి తీసుకుని మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశం అంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీద జంతువుల మీద పొక్కులు పొక్కి దద్దులు లగును. మోషే ఆహారంతో చెప్పాను. కాబట్టి వారు ఆవుకు గుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచి మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దులాయను. అది దద్దుల వలన శుకునగాండ్లు మోషే ఎదుట నిలదొక్కిపోయేది. ఆ దద్దులను శుకునగాండ్లను ఐగుప్తు దేశులందరికీ కొట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్టు మోషే యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను. అతడు వారి మాట బాబోయ్. ఇప్పుడు 6వ తెగులు దేవుడు పంపించాడండి. ఏదో ఒక రకమైన ధూళి తీసుకొని ఒకే ఆకాశం వైపు చల్లారు. దేవుడు చెప్తున్నాడు రాయండి. అది ఎగ్జాక్ట్ ఏం పౌడర్ ఉన్నట్టు అది చల్లిన వెంటనే సిస్టర్ పశువుల మీద మనుషుల మీద మొక్కలు లేకపోతే చెప్పాలంటే మొక్కలు వచ్చాయంట. ఇంగ్లీష్లో బాయ్స్ అంట. అప్పుడప్పుడు చీపుతో నిండిన గడ్డలు ఉంటాయి కదండి తొడల దగ్గర, లేకపోతే సంకలలో, లేకపోతే మీట్లో. చికెన్ పాక్స్ కాదు బాబు, ఇవి పెద్దగా ఉంటాయి. సో వచ్చాయంట. ఇంకా చూసుకోండి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందమ్మా. బొక్క లెక్క, ఒకసారి కూర్చు లెక్క, చివరిగా శకునుగాండ్లు అలా ప్రతి ఒక్కరికండి. ఇండియా మొత్తంలో అందరి మీద రోగం వచ్చేటట్టు. మళ్ళీ ఇశ్రాయేలుకి ఏం కాదు. ఈ 10 తెగుళ్ళు మీరు గమనించండి. దీంట్లో ఒక బ్యూటీ ఏంటంటే ఇదంతా ఐగుప్తులుగా జరుగుతుంది, కానీ ఇశ్రాయేలు వాళ్ళని అదే చేసుకోండి. వాళ్ళని అలవాళ్ళు ఉన్నారు, వాళ్ళని మారుపల్లి ఉన్నారు, వాళ్ళని కుక్కటిపల్లి ఉన్నారు. కానీ క్రైస్తవ దేవుని బిడ్డలకు మాత్రం ఏం కావట్లేదు. ఇదంతా జరిగేది అందులో ఐగుప్తులకే. ఊహించలేకపోతున్నారు దేవుడు అలాంటి. అందుకే ఒక వాక్యం అంటాడు, నేను ఐగుప్తుల మీదకి పంపిన దేవుడు మీ మీద పంపను అంటాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు జనాంగానికి వాగ్దానం, నేను ఐగుప్తుల మీదకి పంపిన ఆ రోజు మీ మీదకి. చూడండి ఆ వాక్యం కూడా నిర్గమకాండము 15:26 చూడండి. ఏంటి ఆ తెగులు నేను వాళ్ళ మీదకి పంపిన మీ మీదకి పంపను అంటే అర్థం ఏంటి? ఇది అందరు తీసిన తర్వాత 15:26 నేను చదువుతాను, ఒకసారి గమనించండి. 15:26 ఏమనుందంటే పిల్లరా, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయములు చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన కదా నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానిదు. ఒకవేళ వచ్చినా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ధైర్యమైన మాట కదా. ఇక్కడ ఏం చేయాలంటే మరియమ్మ గారు, ఈ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి. యెహోవా దృష్టికి న్యాయం చేయాలి. ఈ 3 చేస్తేనే నేను ఐగుప్తుల దగ్గర రప్పించిన దేవుడు నేను మీ దగ్గరికి రాను. 1 ఆయన వాక్యాన్ని మంచిగా ధ్యానంగా వినాలా, శ్రద్ధగా వినాలా, ఆయన దృష్టికి న్యాయం చేయాలా. 3వది ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి. ఈ 3 చేస్తే ఐగుప్తుల దగ్గర రప్పించిన రోగిని మీ దగ్గరికి రప్పించాను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఏంటి ఐగుప్తుల నుంచి రప్పించిన రోగాలు? ఇదిగో మనం చదువుతాం.
తంతులు, బొప్పలు, పేర్లు, కప్పలు, నీళ్ళని రక్తము, పశువులని చనిపోయింది. లాస్ట్కి ఎక్కడ వాటిని దేవుడికి పాపం పోని అందరినీ స్వస్థపరిచాడు. అయినా కానీ రాజు తన హృదయాన్ని సరే వదిలేద్దాం, ఈ ప్రజలను వదిలేద్దాము అని అనుకోవట్లేదండి. మీకు ఒక విషయం తెలుసలేదో, లాస్ట్కు దేవుడు 10వ తెగుల్లో వాళ్ళపై జ్యేష్ఠ కుమారులందరినీ చంపేసి రాయలమ బైబిల్ ఉంది. ప్రతి ఇంట్లో రోదన, ప్రతి ఇంట్లో ఏడుపు, ఆ పక్కిళ్ళు ఆ పక్కిళ్ళు ఆ పక్కి, కనీసం మనం పోయి ఆ పక్కిళ్ళు ఏం జరుగుతుందో అని చూద్దాం అనుకుంటే భరించగలిగిస్తారు. ఒకటే రోజున ఒకటే. అప్పుడు రాజు బాబు ఇంకా చాలు బాబు వెళ్ళిపోండి అని చెప్పి ఆపేస్తున్నాడు. ఐగుప్తులందరూ వీళ్ళకి బంగారం ఇస్తారు, ఎందుకంటే సఫర్ అయ్యేది వాటే కదా. బాబు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి బంగారం తెచ్చి మీకు ఏమేమి కాదు, ఎందుకంటే మీరు పోతే మాకు మంచిగా ఆగిపోతుంది బాబు, మీరు ఉన్నంత వరకు దేవుడు మమ్మల్ని సఫర్ చేపిస్తున్నాడు అని అందరు బంగారం వచ్చి పంపిస్తాడు. ఇంకా వీళ్ళు వెళ్తున్నప్పుడు అప్పటికి రాజు ఊరుకోడండి. సైనికులను వాళ్ళ ఎంత పంపి దొరికిన యూదులు శిష్యులందరినీ చంపేయమంటాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు రాయలమ్మా, సముద్రంలో వీళ్ళు నడుస్తుంటారు, సముద్రం ఓపెనింది అనమాట, దారింది. అప్పుడు వీళ్ళు కానీ లోపలికి వచ్చే వరకు అంటే దారి ఓపెన్ ఉంటుంది. ఒక్కసారి ఐగుప్తులంతా వచ్చిన తర్వాత సముద్రం మళ్ళీ దేవుడు పూజిస్తాడు. ఎక్కడో అక్కడ మీరు చచ్చిపో. సముద్రం నీళ్ళు తీయబడతామమ్మా, ఎంత గజ ఈతగాళ్ళైనా సముద్రంలో లోపలికి పోయిన కొట్టగలుగుతారా? వేల మంది అంటే రాజు ఎంత ఊరుకుడు చూడండి. లాస్ట్ పంపించాడు, పంపించిన తర్వాత మళ్ళా సైనికులను పంపుతాడు, పోయి వాళ్ళను చంపేయండి. మనం లాస్ట్ నేర్చుకున్నాం. అంత భూతత్వంలో ఆయన చేశాడు. రైట్, 7వ స్థితికుడు ఏంటి? 7వ తెగులు అంటే కదా వడగండు. దేనితో కూడిన వడగండు? అగ్నితో, నిప్పుతో కూడిన వడగండు. మనం వడగండు అంటే ఏంటన్నా ఏమనుకుంటామా? ఐస్ ఉంటుంది కదా, నీళ్ళు. మన ఫ్రిడ్జ్లో మనం అప్పుడప్పుడు ఐస్ పెడతాం కదా, అలాంటివి అనుకుంటాం. కానీ నిప్పుతో కూడిన వడగండు అంట. అది పడుతూ పడుతూ మొత్తం ఫైర్ బాల్స్ అనమాట. చూద్దామంటే కదా 13వ వచనం 9వ అధ్యాయంలో 13వ వచనం చదువుతామండి. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, హీబ్రీయుల దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకును నా జనులను కోరిను. సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకోవాలని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయం నొచ్చునంతగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి పంపుతాను. భూమి మీద ఉండకుండా నీవు నశించిపోనట్లు నేను నా చేయి చాపి ఉంటేనే నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి నా బలమును నీకు చూపునట్లు భూలోకమంతటా నా నామమును ప్రచురం చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించుకుని నువ్వు ఇంకా నా ప్రజలను కోరియనులక వారిని అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లు కురిపించేదను. ఐగుప్త రాజ్యము స్థాపించిన దినం మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలంలోని నీవు కలిగిన నీ యావత్తు త్వరగా భద్రం చేయము. ఇంటికి రప్పింపబడక పొలంలో ఉండు ప్రతి మనుషుల మీదకి, జంతువుల మీదకి వడగండ్లు కురియను. అప్పుడు అవి చచ్చునని చెప్పమనెను. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువుల ఇళ్లలోనికి త్వరగా రప్పించును. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టిన వాడు తన పని వారిని తన పశువులను పొలంలో ఉండనిచ్చేయను.
22 యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము, ఐగుప్తు దేశం అంతటా అందరి మనుషులందరి మీదకి, జంతువుల మీదను పొలంలో కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా పడునని మోషేకు చెప్పగా, మోషే తన చెయ్యి తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగే వడగండ్లతో కలిగిన పిడుగులను బహుబలమైన వాయును. ఐగుప్తు దేశం అంతటా అది రాజ్యమైనది, మొదలుకొని ఎన్నడూ అట్టి కలగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా మనుషులనేమి జంతువులనేమి బయట ఉన్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలంలోని ప్రతి కూరను చెడగొట్టాను, పొలంలోని ప్రతి చెట్టును విరగొట్టాను. అయితే ఇశ్రాయేలు ఉన్న గోషను దేశంలో మాత్రము వడగండ్లు, ఇది ఎంత బాగుంది కదా. అయినా కానీ తన కింద రాయబడింది, అయినను ఫరో హృదయము ఇంకా కఠినంగా ఉంటాడు. దేవుడు ఏం చెప్పాడంటారు, ఆయనమ్మ వెళ్ళి ఎవరెవరైతే జాగ్రత్త పడి మీ పశువులను ఇళ్లలో దాచిపెట్టుకుంటారో వాళ్ళ మీద పడదు. బయట ఉంటేనే కదా వడగండ్లు పడేది. కొంతమంది లక్ష్య పెట్టలేదంట, వాళ్ళ పశువులను తీసుకెళ్లారంట, వాళ్ళ జంతువులను తీసుకెళ్లారంట, కొన్ని పశువులు మిగిలినలేండి. సో తీసుకెళ్ళి వాళ్ళ పొలాల్లో పనిచేస్తుంటే దేవుడు ఉరుములు పంపించి పెద్ద వర్షంతో పాటు ఏం పంపాడంట, వడగండ్లు. దేనితో కూడిన వడగండ్లు? అగ్నితో కూడిన వడగండ్లు. మనకు వడగండ్లు అంటే పెద్ద ఐస్ గడ్డలు ఉంటాయి కదా, చల్లగా ఉంటాయి. కానీ ఆ వైపు నుంచి మన తల మీద పడ్డది అనుకోవచ్చారు. నేను 2-3 సార్లు చూసిన కార్ల మీద పడడం, అటక సౌండ్ కదా, మనం పెట్టులు వేసుకుంటాం కదా, వాటి మీద పడడం సౌండ్. కానీ ఇక్కడ పిల్లలు అది పడడం అగ్ని అంట. చిన్న బాంబు అనుకోండి, పిడుగు అనుకోండి, వాళ్ళ కూరలు నాశనం అయినంట, చెట్లని వంకర పోయినాయంట, తిండి లేదంట. ఇది చాలా బాధకరం, చాలా భయం లేదు కదా. దేవుడికి కోపం, నా ప్రజలు వదలరా అంటే. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటామంటే, మనం ఏ వ్యక్తిని దాన్ని బాధగా మన దగ్గర పెట్టుకోకూడదు. ఫ్రీగా వదిలేయాలా బాబు ఈ పని ఉంటే, ఇంకా ప్రేమించే వాళ్ళకి మనం సాయం చేయలేదండి. ఒక వ్యక్తిని మనం దగ్గర పెట్టుకొని వాళ్ళని బంధించి, ఎందుకంటే మనకు స్వతంత్రం కావాలి ఎలా కోరుతామో ఇతరులకు కానీ మనం అలాగే స్వతంత్రం చూస్తాము. ఈ బాధ అదే కదా ఇక్కడ అర్థం. క్లియర్గా రాజును మస్తు ఎంజాయ్ చేసుకుంటూ వీళ్ళని బంధకంగా పెట్టుకుంటావా, వదిలే వాళ్ళని దేవుడు ఈ యొక్క శాప, ఈ యొక్క తెగులు పంపుతున్నాడు. అయినా కానీ రాజు జ్ఞానం లేకుండా ఆయన చూసుకుని చుట్టూ వాళ్ళను ఇబ్బంది పెడతాడు. ఏమంటారు? సో లాస్ట్ 8వ వడగండ్లు పడ్డాయి, నిప్పుతో కూడిన అంత మళ్ళా కొద్దిగా పొలాలు ఉంటాయి, అవినాశం. రైట్. ఒకవేళ ఈ వడగండ్లతో మిగిలిన కొన్ని పొలాలు, కొన్ని చెట్లు అవి మిగిలితే దేవుడు నెక్స్ట్ విడతలలో ఈ వడగండ్లు మీద ఎఫెక్ట్ దేనికి? పొలాల మీద. అంటే వాళ్ళకి పంట లేకుండా, తిండి లేకుండా, ధాన్యం లేకుండా కదమ్మా మరేమో. సరే, ఈ దీంతో మిగిలినవి దేవుడు విడతలు పంపించాడంట. ఆ విడతలు ఉన్న పొలం కాదు, దీంతో మిగిలిన పొలాలు మొత్తం తినేవి. చూద్దామా నెక్స్ట్ దేవుడు దేన్ని పంపించాడో 10వ అధ్యాయం అండి. దయచేసి అందరూ గమనించండి, నేను ఒకసారి చక్కగా చదువుతాను, మీరు వినండి. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల యొక్క కనుపరుచుటకును నేను వారి ఎదుట జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి ప్రచురం చేయను. నేను అతని హృదయము, అతని సేవకుల హృదయము కఠినపరుచుతున్నాను. కాబట్టి మోషే, అహరోనులు
ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలా చెప్పిరి, హీబ్రీయుల దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ల వరకు నాకు దొంగనులక ఉందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయని ఎడలా ఇదిగో రేపు నేను విడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదను. ఎవడను నేలను చూడలేనంతగా అవి దాన్ని కప్పును. తప్పించుకొనిన శేషమును అనగా వడగండ దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును. పొలంలో మొలిచిన ప్రతి చెట్టును తినును. మరియు అవి నీ ఇళ్లలోని, నీ సేవకులందరి ఇళ్లలోను, ఐగుప్తులందరి ఇళ్లలోనూ నిండిపోవును. నీ పితరులు గాని, నీ పితా మహానులు గాని ఈ దేశంలో నిండిన నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలు వెళ్ళను. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు గురిగా ఉండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులు పోనిమ్మో, ఐగుప్తు దేశము నశించినదని నాకు ఇంకనూ తెలియదా అని మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా, అతను మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి, అందుకు ఎవరినో వెలుదరని వారిని అడిగేను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపబడని కనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలకు కూడా వెళ్ళుదమనను. అందుకతడు, యెహోవా మీకు తోడై ఉండునా? నేను మీకు మీ పిల్లలను పోనిచ్చదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని అతనితో అనగా ఫరో సముఖం నుండి వారు వెళ్ళగొట్టబడేది. ఇక్కడ రాజు కదా వాళ్ళని పిలిపించి వాళ్ళ ఉల్టా మాట్లాడుతుంది, తంత్రికంగా మాట్లాడుతుంది. ఏంటి ఆ తంత్రిక మాట్లాడుతుంది కదా? మీరు ఎత్తారా? మీరు పురుషులు మాట్లాడారండి, మీ భార్య పిల్లలు చిన్న ఉంటే రాజు బిడ్డలు పంపుతానంటే ఇప్పుడు అన్నారు. అప్పుడు ప్రజలు రాజు అంటున్నారు, బాబు వీళ్ళు ఎన్నాళ్ళ వరకు మనకు గురిగా ఉంటారు. పోనీ అయ్యా, అప్పుడు మాట్లాడారు ప్రజలు. మీరు ఆయన రాజు పక్కన ఉన్న మంత్రులంతా మాట్లాడారు, వీళ్ళ వల్ల రోజున నేను సఫర్ అవుతున్నాను కదా. రాజు మళ్ళీ పిలిపించాడంట. పిలిపించి ఎవరెవరు వెళ్తారంటే మా పిల్లలు, మా పశువులు, మా మందలు, మా భార్యలు, మా రాజు డోలర్లలో కొట్టి మీరు వస్తు వెళ్ళండి, మీ భార్యలు, మీ పిల్లలు, మీ పశువులంతా ఈయనే ఉన్నది. ఆ మాట్లాడి పిల్లలు పోసే ఎవరితో తెలియదు. మమ్మల్ని పిలిపించి నువ్వు మళ్ళా తారీఖులో మాట్లాడతామని చెప్పి వాళ్ళు చెప్పారు. దాని తర్వాత చూడండి ఏం జరిగిందో మనం చదువుతున్నామా. 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చేయి చాపము, అవి ఐగుప్తు దేశంకు వచ్చి మీ దేశపు పైరులన్నింటినీ అనగా వడగలు పాడు చేయని వాటన్నింటినీ తినివేయని చెప్పాను. మోషే ఐగుప్తుల మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం దీనికి తూర్పు గాలిని విసర్జించను. ఉదయం ముందున ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చి ఆ మిడతల ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతాలలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు, తర్వాత అట్టివి ఉండబోవు అని నేలంతయు కప్పెను. ఆ దేశంలో చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నింటినీ, పండ్లను పాడు చేయి వృక్షములన్నింటినీ అవి తినివేశాను. ఐగుప్తు దేశం అంతటా చెట్లు కానీ, పొలముల కూరయే కానీ పచ్చని దేదియు మిగిలి ఉండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసుకుని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడిని యెహోవాను వేడుకొనగా, అతడు ఫరో ఇద్దరు నుండి బయలుదేరి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి
మహాబలమైన పడమటి గాలిని విడుదల చేయగా అది విడుదలని వచ్చిపోయి ఎర్ర సముద్రంలో పడవేసాను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క విడతయైనను నిలవలేదు. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు ఇశ్రాయేలును ఇంకా పోనివ్వలేదంట. ఇంకా ఉండబోయేదంట. ఇప్పుడు ఎందుకు ఫస్ట్ రక్తము వీళ్ళందరూ అర్థమైంది. రెండోది కప్పలు వచ్చాయి, మూడోది తలవంటి పేర్లు వచ్చాయి, నాలుగోది ఈగలు వచ్చాయి, ఐదోది పశువులను చనిపోయేది, ఆరోది బొబ్బలు వచ్చాయి ఒట్టిగా, ఏడవది వడలు వచ్చాయి, ఎనిమిదోది విడతలు. నేను మీకు పోయిసారి చెప్పాను కదా, మరేమొకరు ఒక విడత. నేను చెప్పేది ఈ గ్రీన్ కలర్లో ఉండేది కాదు, ఆకుపచ్చలో ఉండే గ్రీన్ అవి కాదు, ఈ నార్మల్గా బ్రౌన్ ఉంటాయి కదా. ఆ విడత దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఒక విడత ఒక రోజుకు తను ఎంత బరువు ఉందో అంత ఆహారం తిన్నదంట. ఇప్పుడంతా ఒక 50-60 కిలోలు ఉంటున్నాం. ఆయన కూడుకుడులో అన్న 60 అన్నం తినగలుగుతారా? నేను ఒక 70 కిలోలు ఉన్నాను. 70 కిలోలు నేను తినగలుగుతున్నా సిస్టర్ సునీత గారు. కానీ విడతలకు ఆ కెపాసిటీ ఉందంట దేవుడు. అది వస్తే ఒక రోజుకి అవి ఎంత బరువు మొత్తం భూమి కప్పిపోయిందంట, మొత్తం చీకటి అయిపోయిందంట, ఎక్కడ చూసినా కానీ భూమి కనపడుతుందంట. విడతలు మొత్తం ఈ వడగన్నది ఏమైతే మిగిలినయో అవన్నీ ఎగిరేసిపోయిందంట. దేవుడు అనుకుంటే ఏదైనా ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి రప్పించాడా? ఈ కోరికలు మోసే వాళ్ళని దేవుడు కల్పించాడు. కొన్నిసార్లు మనం ఏదైనా చేస్తే ఎవరన్నా మన మీద అటాక్ చేస్తే దేవుడు కొద్దిగా ఆలస్యం చేయవచ్చేమో, కానీ ఒక్కరోజు కాకుండా ఒక రోజు దేవుడు వాళ్ళకు తీర్పు తీర్చా పగ తెచ్చుకోవడం మీ వంతు కాదు. మనం చేస్తే ఏం చేస్తాం? దేవుడు ఒక దెబ్బ కొట్టకపో పండుగ కలిగే వెళ్ళిపోతుంది. తర్వాత మనం జైలు చేస్తాం కదా, మనల్ని జైలు వేస్తారు. మనం కానీ దేవుడికి పిల్లలు ఒకవేళ పగ తీసుకున్నాడు అనుకుంది సునీత గారు ఎటుంటాయమ్మా సైన్స్. ఈరోజు పిల్లలు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ చూసుకుంటాం. అంటే ఆ రోజుల్లో ఐగుప్తు దేశంలో ఇప్పటికీ ప్రపంచం అంతటా చాలా మంది అందరికీ తెలుసు ఐగుప్తు దేశం నుంచి దేవుడు 10 తెగులు నడిపించాడు. 9వ తెగులు ఏంటి తెలుసు ప్రియులారా? దేశం అంతటా కటక చీకటాయను. 3 రోజులు రాత్రి పగలు వాళ్ళు సూర్య చంద్ర నక్షత్రాలను చూడలేదంట. 10వ అధ్యాయం 21 నుంచి 29 వస్తారు. 10వ అధ్యాయము 21 నుంచి 29. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపు, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మనను. మోషే ఆకాశము తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారం, 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడనో తానున్న చోట నుండి లేపలేకపోయాను. అయినను ఇశ్రాయేలులందరికీ వారి నివాస స్థలములలో ఏముండెను? వెలుగుండెను. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలనని, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చునగా మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తము హోమార్పణ నిమిత్తము నీవు మాకు పశువులన్నీ ఇవ్వలను, మా పశువులను మాకు కూడా రావలను, ఒక్క డైరైనా విడబడదు, మా దేవుడిని యెహోవాకు సేవించుటకు వాటిలో నుండి తీసుకునవలను. మేము దేనితో యెహోవాను సేవించుకోవాలో అక్కడ చేరు మాకు తెలియదను. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరచగలడు, వారిని పోనీయులను కనుక ఫరో
నా ఎదుట నుండి కొమ్ము భద్రము సుమి, నా సముఖం ఇకను చూడవద్దు, నీవు నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖము చూసి దినము మరణమవుదు అని అతను చెప్పాను. అందుకు మోషే, నీవు అందది సరే నేను ఇకను నీ ముఖము చూడను. ఇప్పుడు 9వ తెగులండి. అది ఏంటంటమ్మా, వాళ్ళ దేశం అంతటా ఏమొచ్చిందంట? ఎన్ని రోజులు? 3 రోజులు. ఎవరు ఒకరినొకరు చూసుకోలేదంట, వాళ్ళున్న స్థలంలో నుంచి లేవలేదంట. కటక చీకటి అంట. ఏం చీకటి? కటక చీకటి. 3 రోజులు అంట. అంటే రోజుకి 12 hours కదా, 24 hours. ఆ 24 hours 48 672 hours అంతేనా? ఈ 3 రోజులు ఒకరు వాళ్ళ బాత్రూమ్గానే వెళ్ళలేదు, వాళ్ళ స్థలంలో అక్కడే కూర్చున్నారంట. అదే కదా నాకు అర్థం పుట్టిన ఒకరు ఒకరు చూసుకోలేదంట. జస్ట్ ఒకసారి కళ్ళు మూసుకొని చూడండి, నన్ను చూడండి, కళ్ళు మూసుకొని. నేను కానీ మేము చూడలేదు, నేను ఎవరు చూడలేకపోతున్నాను. అట్లుందంటే ఒప్పుకోలేదు కదా. ఓకేనే ధీరజ్ ఎక్కడున్నావు, ప్రిన్స్ ఎక్కడున్నావు, ప్రతాప్ ఎక్కడున్నారు, ప్రతాప్ అంతే కనిపిస్తుంది కదా. ఒకరు వాళ్ళు చూసుకోలేదంట, వాళ్ళు కూర్చున్న స్థలం నుండి ఇప్పుడు రాజు పిలిపించి మళ్ళా ఇప్పుడు ఏమంటాడు, మీరు ఆడవాళ్ళు మొగలు పోవచ్చు కానీ మీ పశువులను పెట్టారు. మోషే ఏమంటారు, బాబు మేము ఆడ దేవుడిని ఆరాధించాలంటే బలి అర్పించాలంటే మాకు పశువులు కావాలి. ఎగ్జాక్ట్ గా దేవుడు ఏమంటున్నాడు మాకు తెలియదు, కాబట్టి మా పశువులు కానీ మాతో రావాలి, పంపించు. ఇక ఆ రాత్రి కటక చీకటి చూసి రాజు పిచ్చి వేసుకుంటే అప్పుడు గొప్ప వచ్చిందండి. ఎలుగో ఒకసారి నీ గొప్ప నాకు తెలుసు, నాకు చూపించొద్దు. మోషే కరెక్ట్ నేను చూపించలేదు బాబు అన్నాడు. దాని తర్వాత మోషే తన ముఖం చూపించాడు. తెలియదు 9 తెలుగు. ఇంకా ఒకటి మిగిలింది కదా, అది కొద్దిగా డీటెయిల్గా వచ్చి వాళ్ళకు ఆమె అంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపం నుండి ఎవరు తప్పించుకోలేదు. ఆయన ఒక్కసారి దేవుడు అనుకున్నాడు అనుకోండి కదా, ఆయన తప్పకుండా వాటిని ఆ కోపం మన మీద రాకుండా, మన పిల్లల మీదకి రాకుండా, ఆయన నమ్మిన వాళ్ళ మీదకి రాకుండా, అయినంత వరకు ఎవరి మీదకి రాకుండా అందరి మీదకి దేవుని యొక్క శాంతి సమాధానం రావాలని ఆమె నా మీద నిరంతరం ఏకరీతి మాకు ఈ పర్వతాన్ని మీ ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తిరిగి ఈ బైబిల్ స్టడీలో మాకు 10 తెగుళ్లలో ఈరోజు ఒక 4 తెగుళ్ళు నేర్చుకున్నాం ప్రభువా. అవునైనా మీకు కోపము, మీ యొక్క ఉగ్రతను ఎవరు భరించగలుగుతారు ప్రభువా, ఎవరు నిలవగలుగుతారు ప్రభువా? నీ ముందు నువ్వు ప్రేమిస్తే మాత్రం వాళ్ళకు ఆయన ఉద్దన్న ఆశీర్వాదించే దేవుడు. అదే నిర్గమకాండం 25:5 మీరు చూశారు. నన్ను ప్రేమించి నా ఆత్మీయ చొప్పున జరిగించుకోవాలి, మీ తరం వరకు నేను వారిని కర్పించుకోవాలి నేను ఉన్నాను. కానీ నీ మాట వినకుండా మడితనం చేసి నీ ప్రజలను బద్ధకంగా పెట్టి వారితో చాకరీ చేయించుకొని మాకు స్వతంత్రం కావాలని మేము ఎంత కోరుతామో, మా ఎదుటి మనిషిగానే స్వతంత్రం విడవాలనే విషయాన్ని మాకు నేర్పించారు. భర్తలే కానీ, భార్యలు కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులను కానీ, స్నేహితులను కానీ, బంధువులను కానీ, ఎవరిని కానీ మా కంట్రోల్లో పెట్టుకోకుండా మాకు ఆ మనిషే రాకూడదు ప్రభువా. ప్రతి ఒక్కరికి వాళ్ళ స్వతంత్రం, వాళ్ళు స్వతంత్రంగా జీవించాలని మనసుని మాకు దయచేసి ప్రతి ఒక్కరితో ప్రేమగా సమాధానం. థ్యాంక్ యూ ప్రభువా. ఈరోజు నేర్పించిన ఈ సత్యాలు దాంట్లో మాకు ఒక ఇష్టమైన వాక్యము, నా మాట విని, నా దేవుని వాక్యం చక్కగా విని ఆయన దృష్టికి సరైన చేసి ఆయన ఆత్మీయ ప్రకారం జీవిస్తే ఐగుప్తుల మీదకి రప్పించిన తెగులు, రోగాలు కానీ మీదికి రప్పించదు, మీకు స్వస్థపరచు యెహోవా నేనే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మేము ఎల్లప్పుడూ అయినంత వరకు మీ వాక్యాన్ని ఆసక్తి విని ప్రకారం జీవిస్తూ మాకు సాయం చేయండి. మీ స్వస్థతను మేము అనుభవిస్తూ పొందుతున్న మాకు కొంత దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. రాయలను, ఆమె భర్తని,
మన గురించి ఇద్దరు కుమారులను వాళ్ళ కోడలిని నన్ను దీనికి ఆశీర్వదించండి. కుటుంబంతో ఎల్లప్పుడూ మీకు చేయి మనుష్య వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ సిస్టర్స్ వారిని నన్ను దీనికి ఆత్మీయంగా దూరంగా తలచి మరి దాన్ని బట్టి వందనాలు, ఉదయం బట్టి వందనాలు, వాళ్ళ కూతురు బట్టి పాపను బట్టి స్తోత్రాలు. పాప స్కూల్ విషయంలో ఒక గొప్ప కార్యం జరిగించడం, చక్కటి స్కూల్లో చదువుకొని సెటిల్ అవ్వడానికి సాయం చేయడంలో వాళ్ళ కూతురు వాళ్ళు వాళ్ళని సంపూర్ణ మారుమూసుకొని నీలో జీవిస్తూ కొనసాగుతారు. సునీత గారిని బట్టి ఆమె భర్తను బట్టి వాళ్ళ కనిపించిన ముగ్గురు పిల్లలను బట్టి నేను స్తోత్రం. ఆమెకు నన్ను దీవించింది ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా వాళ్ళని దీవించింది. అంతేకాకుండా ప్రతాప్ గారిని బట్టి వందనాలు చేస్తున్నాం. ప్రతాప్ ఆయన కూతుర్ని ఆయన సత్యమైన దీవించండి. దూరంగా పనిచేసే ఆత్మీయంగా మా మీద నడిపించిన దేవదాలను బట్టి వందనాలు. పరిమిళ ముఖేష్ ఆయన ఇక పాపను బట్టి చూస్తూ వాటిని దీవించండి. వాళ్ళు వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినట్టుగా వీళ్ళు క్షేమంగా పనులు అయిపించుకుని తిరిగి వచ్చేటప్పుడు దేవదాన్ని దీవించండి. మమ్మల్ని నడిపించిన వేదిక బట్టి వందనాలు. వేదికను దీవించండి. ఆమె భర్తను నేను ఆశీర్వదించి ఇష్టమైతే ఆమె గర్వఫలాన్ని మీరు దయచేసి ఆమె అద్భుతంగా ఆమె దగ్గర కుటుంబ సంతోషాన్ని మీరు ప్రాప్తించండి. ప్రభావ పిల్లలు సంతానం ఎంత ఆనందం ఉంటుంది, ఆ సంతోషం ఆ జీవితంలో మీరు నెరవేర్చండి. ఫుల్ఫిల్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీలేఖను బట్టి ఇచ్చి బట్టి కనిపిస్తున్నారు. ఆ కుటుంబంగా దీవించండి, ఆశీర్వదించండి. ధీరజ్ బట్టి మీకు వందనాలు. ధీరజ్ వాళ్ళ తల్లిదండ్రులను దీవించి వాళ్ళని అనుకుంటారు. వారికి రాని కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరినీ దీవించండి. బట్టి వచ్చే ఆదివారం, వచ్చే గురువారం వాళ్ళలో బైబిల్ స్కూల్లో జాయిన్ ఆయన మిస్ అయిన వాళ్ళంతా. ఎందుకంటే వారానికి 2 సార్లు ఆదివారం, గురువారం మీ సన్నిధి వచ్చి వినే ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇలాంటి మాటలు నాకు ఎవరు చెప్పరు ప్రభుత్వం, కేవలం మీరు మాత్రమే చెప్తారు. కాబట్టి మేము వీళ్ళు గౌరవించుకుంటున్నాం. సాయం చేయడం వందనాలు చెల్లిస్తూ సంఘంలో ఉన్న అవసరం తీర్చేసి మీ ఇష్టమైతే మాకు వచ్చిన స్థలాన్ని మాకు దయచేసి దాని ద్వారా పొందుకొని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ తీర్చిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకి సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైనను కాక. అందరూ చెప్తాం ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అమ్మ ప్రైజ్ ది లార్డ్.